ఎస్, ఒక్కసారి మళ్ళీ ఉదయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఉదయ్ గారు, టెమోషన్కి సంబంధించి అంటే వీళ్ళిద్దరి విషయం మీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దలుగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు? ఇప్పుడు నేను 2 సార్లు ప్రయత్నం చేశాను సార్, 2 సార్లు 2 times. కానీ వాళ్ళ బాబాయ్ బేబీరావు గారు అని వనస్థలిపురంలో ఉంటారు. నిన్న ఇదే ప్లేస్లో రాఘవేంద్ర కూర్చున్న ప్లేస్లో ఇటు టెమోషన్ వాళ్ళ నాన్నగారు శివకుమార్ కూర్చున్న నాట్ రాంగ్ ఆయన కూర్చొని ఆయన ఏమన్నారంటే మాట్లాడడం, కానీ గౌతమ్ ఇదే ఎంత తప్పున్నా సరే భరించాల్సిన అర్థం వచ్చే విధంగా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. నిజంగా గౌతమి అంత హింసించారా వాళ్ళని? మీరు ఆర్టీవీ కదా, మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీలో బయటపడతాయి కదా. నేను నా స్కిన్ ప్రొటెక్ట్ చేయడానికి నేనేమైనా మాట్లాడొచ్చు, వాళ్ళు స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. నేను అడుగుతుంది ఏంటంటే నిన్న అంటే శివకుమార్ గారు నిన్న అలా అన్నారు, అంటే మాట్లాడే ప్రయత్నం చేస్తా, మాట్లాడినప్పుడల్లా ఇదే సిచ్యువేషన్ వచ్చింది, అందుకే మేము ఇంకా మాట్లాడలేదు అన్నట్టు ఆయన మాట్లాడిన పరిస్థితి. లేదు, కుటుంబ సభ్యులు కూడా కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. వీళ్ళ బాబాయ్ టెమోజీ వాళ్ళ బాబాయ్ బేబీరావు గారు వారు వనస్థలిపురంలో ఉంటారు, ఆయన కూడా తీసుకెళ్లి మాట్లాడించడం జరిగింది. ఈ సిచ్యువేషన్ విన్న తర్వాత ఆయన టెమోజీని 4 తిట్లు తిట్టి, ఇది సంసారం ఇలా చేయకూడదురా, నువ్వు ఏం చేస్తున్నావు అని 4 తిట్లు తిట్టి పంపాడు. ఇలా చేయకురా అంటే నేను ఇలా చేయను, బాగానే ఉంటానని ఆ రోజు చెప్పాడు. ఎన్నిసార్లు సార్ మేము ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన 2 ఇన్నికలు, అంతకుముందు వాళ్ళు ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు కూడా కుటుంబ సభ్యులు కూర్చోబెట్టి మాట్లాడారు. ఇది ద డే ఫస్ట్ నైట్ నుంచే జరిగిందండి. ఫస్ట్ నైట్ జరిగిన రోజునే వాళ్ళు కారు కావాలని అడిగిన అక్కడి నుంచి స్టార్ట్ అయింది హెరాస్మెంట్. కారు ఇమ్మని అడిగారు వీళ్ళు. మేము మాటల్లో మేము అనుకోలేదు కదా, మీకు కారు ఇవ్వలేము ఇప్పుడు అని అంటే, సెకండ్ డే వాళ్ళ చెల్లో అక్క వచ్చి పెళ్లి కొడుకుని తీసుకుపోయింది. అండ్ ఆ 3 రాత్రులు కూడా జరగలేదు వీళ్ళకి, అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత దాదాపు 7 ఏళ్ల వైవాహిక బంధంలో మీ దృష్టికి వచ్చిన తర్వాత అంటే దూరం అయి కూడా దగ్గరుండే అవకాశం ఉంటుంది, డైవర్స్ తీసుకొని కూడా సేఫ్ గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు ఎమోషన్ ఏమంటారంటే కనుక గౌతమి అటాక్ చేశారు, గౌతమి దాడి చేశారు, కత్తితో దాడి చేశారు అని చెప్పి ఆయన అంటున్నారు. దాడి చేయలేదు, ఆయన స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు, కానీ ఆమె చేయలేదు, ఆమె చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే మీరు ఆమెను గమనించండి, మీ స్టూడియోలోనే కూర్చుకుంది కదా, ఆ క్యారెక్టర్ గమనించండి, ఆమె చేసుకునే వ్యక్తి అయితే కాదు. ఇదంతా ఏంటిదంటే వీళ్ళ అత్తగారు మొన్న 15 రోజుల క్రితం వచ్చినప్పుడు కూడా నాకు మీ బిడ్డ నుంచి నాకు విడాకులు కావాలి, నేను విడాకులు ఇస్తాను అని చెప్పిన సందర్భం కూడా ఉంది. అవసరమైతే అత్తగారు కూడా కనెక్ట్ చేసి మాట్లాడండి. ఈయన అన్ని ఇదే ధోరణిలో వెళ్తున్నాడు. ఒకళ్ళు వచ్చినప్పుడు ఇది మాట్లాడటం, మళ్ళీ నేను అనలేదంటాం, ఇవన్నీ కామన్ అవుతున్నాయి. కాబట్టి గమనించగలరు మీరు. ఉదయ్ గారు ఒక్కసారి మీ లైన్లోనే ఉండండి. దాదాపు ఆయన నిన్న మాట్లాడినప్పుడు 5.5 years వరకు మెంటల్ హెరాస్మెంట్ ఉంటే 1.5 year, లాస్ట్ 1.5 year నుంచి ఫిజికల్ అటాక్ స్టార్ట్ అయ్యింది. అంటే 5 years వరకు మీ మధ్య మాటల ఘర్షణ జరిగితే లాస్ట్ 2 years కూడా మీరు అటాక్ ఇంకా వెళ్ళారండి. అయితే లేదండి, అదైతే ఏం లేదు. ఉంటే నేను కేసు ఫైల్ చేసి వెళ్ళాను అని అన్నప్పుడు నాకు కాల్ వస్తుంది కదా, మీ మీద కేసు ఫైల్ అయింది, లేదంటే పిటిషన్ వచ్చి, ఇప్పుడు ఎట్లా సాటర్డే నాకు వచ్చిందో అలానే అప్పుడు కూడా వచ్చి ఉండదు కదా. 1.5 year బ్యాకే అప్రోచ్ అయ్యానని పోలీస్ స్టేషన్లో కూడా చెప్పారు. 1.5 year వచ్చినప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసి ఉండాలి కదా, మీ మీద ఇట్లా పిటిషన్ వస్తుంది. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు కూడా తీసుకోలేదు పిటిషన్, అప్పుడు కూడా తీసుకోలేదనే చెప్తున్నారు. మరి ఇప్పుడు పిటిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు నాకు కాల్ చేసి ఇట్లా కౌన్సిలింగ్కి రండి అని ఇప్పుడు ఎందుకు చెప్పారు? అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా. అదే స్టేషన్కి వెళ్ళినప్పుడు అదే పర్సన్స్ ఉంటారు కదా, అందుకే అక్కడ కూడా. సో ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మీకు సంబంధించి ఇబ్బంది జరుగుతోంది పెళ్ళైన దగ్గర నుంచి, మీరు దూరంగా వచ్చిన తర్వాత కూడా మీకు ఇబ్బంది అయిన తర్వాత ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు లీగల్గా వెళ్ళొచ్చు కదా, ఎందుకంటే మీరు కూడా ఎడ్యుకేటెడ్, లీగల్గా వెళ్ళాలనిపించలేదా? లేకపోతే వెళ్ళొద్దు అన్నారా మీ వాళ్ళు ఎవరైనా? వెళ్ళొద్దు అన్నారంటే మెయిన్ ఫ్యామిలీ కోసమే వెళ్ళలేదు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి, చాలా పెద్ద ఫ్యామిలీ. ఎవరు కూడా ఇలాంటి ఇప్పుడు నేను ఎదురవుతున్న సిచ్యువేషన్లో నా ఫ్యామిలీలో ఎవ్వరు చేయలేదు. నేను చాలా సఫర్ అవుతున్నా, కనిపిస్తున్నా అంతే బాగున్నట్టు, కానీ నేను 3 days అయింది నేను పడుకొని, 3 days అయింది నేను పడుకొని. మీకు చూస్తే అర్థం అవ్వాలి. ఎందుకంటే నేను ఎంత లాయల్గా ఉన్నానంటే మా హస్బెండ్కి, ఆయన ఇస్తానన్నా కూడా నేను తీసుకోలేదు. చెప్పాను కదా, నువ్వు వెళ్ళు, ఒకటే మాట, నాకు నువ్వే కావాలి, నువ్వు చేసినా చేయకపోయినా నాకు పర్లేదు, నువ్వే కావాలి. అంత లాయల్గా ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఇంత బదనాం చేస్తున్నారు? మీరేమో లాయల్ అంటున్నారు, కానీ ఆయనేమో
ఎక్కడ అంటే తన కార్ కీస్ మీరే తీసేసుకున్నారు, కీస్ కావచ్చు ఇవన్నీ మీ దగ్గర చెప్తా అండి మేము చాలాసార్లు అట్లా చేసుకున్నాం. నేను తీసుకుంటా కానీ నేను ఇంట్లోనే పెట్టేసి వెళ్తా. నాతో నేను తీసుకెళ్ళాను ఫస్ట్ ఇంట్లోనే పెట్టేసి వెళ్తా. అవి కూడా మార్నింగ్ తీసుకున్నారు, బాస్కెట్లో ఉన్నాయి. ఒక కాల్ చేసి ఉంటే నేను చెప్పేదాన్ని కదా ఇక్కడ ఉన్నాయి. కాల్ చేయలేదు, ఒక మెసేజ్ పెట్టారు, నువ్వు నా మీద అటాక్ చేసి కార్కి తీసుకెళ్ళిపోయావు కదా ఇంకేంటి అని. అది ఉంది నా దగ్గర. నేను చాలాసార్లు రిప్లై కూడా పెట్టాను, నేనేం అటాక్ చేశాను, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని కూడా పెట్టాను. దానికి రిప్లై లేదు. తీరా నేను షాక్లో ఉన్నా. ఫస్ట్ బేసిక్గా 12 o'clockకి నాకు ఫోన్ వచ్చింది, పిఎస్ నుంచి కాల్ వచ్చింది, మీ మీద పిటిషన్ ఫైల్ అయింది, మీరు ఫిజికల్ అబ్యూస్ అని. నేనేం చేశాను అనుకున్నాను. అంతేగా నేను చేస్తే ఓహో నేను ఇది చేశాను అందుకే వెళ్ళారని ఒక ఐడియా ఉంటుంది. నేను మళ్ళీ మా హస్బెండ్కి కాల్ చేసే ప్రయత్నం చేయలేదు. చెప్తున్నా, కంప్లైంట్ వచ్చిందో నేను కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. సో మీరు అన్నారు 12 o'clockకి మీకు పిఎస్ నుంచి కాల్ వచ్చింది. దాని తర్వాత అటాక్కి సంబంధించి ఆయన మీతో ఉన్నారు ఆ రోజు కావచ్చు, ఆ ముందు రోజు కావచ్చు? మార్నింగ్ ఉన్నామండి, మేము నైట్ కలిసే పడుకున్నాము. మార్నింగ్ మేము డిస్కషన్ అయింది. వాట్సాప్ ఓపెన్ చేసి ఇమ్మంటే ఇవ్వనన్నారు. నా వాట్సాప్ చెక్ చేశారు. ఇంక నువ్వు నా వాట్సాప్ ఓపెన్ చేసి ఇమ్మంటే ఇవ్వట్లేదు కదా అని చెప్పి నేను కొంచెం డిస్కషన్స్ అయినాయి, నార్మల్ డిస్కషన్స్ అయినాయి. నేను ఇంకా రెడీ అయిపోయాను, నేను 8:30కి వెళ్ళిపోయాను. ఓకే, అప్పుడు నార్మల్గానే ఉన్నారు. అప్పుడు ఈ ఎలిగేషన్స్ ఏం లేవు. 8 o'clock కూడా ఆయన కాల్ చేశాను అంటున్నారు. అప్పుడు కూడా మేము డిస్కషన్లోనే ఉన్నాం. ఎలా కాల్ చేస్తారు? ఫస్ట్ థింగ్ అండ్ క్లియర్గా మెన్షన్ చేశారు 8 o'clockకి నా మీద అసాల్ట్ జరిగింది అని. 8 o'clockకి 100 డయల్ చేసిన ఉంటాయి కదా, అది చూపించమనండి. అడిగారా మీరు? అడిగాను, నేను పోలీస్ స్టేషన్లోనే అడిగాను. చూపించండి, నాకు ఇప్పుడే చూపించండి. మీరు 8 నుంచి 8కి అసాల్ట్ జరిగింది, వెంటనే కాల్ చేసాము, పెట్రోలింగ్ వాళ్ళు అది ఇది అని ఏదో చెప్పారు, సంథింగ్ రీజన్స్ చెప్పారు. పెట్రోలింగ్ వాళ్ళు అంటే వచ్చి మీట్ అవ్వమన్నారు, అదే అని చెప్పారు. అయితే మీరు 8 to 8:15 వరకు చేసి ఉండొచ్చు. అసాల్ట్ 8 o'clock అని క్లియర్గా మెన్షన్ చేశారు కదా. అసాల్ట్ జరిగినప్పుడు మీరు వెంటనే కాల్ చేసినప్పుడు కాల్ రికార్డ్ చూపించండి నాకు, అదే అడిగండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.